ఇలాంటి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారో డైనమిక్ బ్రేక్ త్రూ దేవుడు ఇస్తానంటున్నాడు. అద్భుతమైన డైనమిక్ పర్సనల్ రివైవల్ పొందుకొనుటకు మరియు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అనే స్థిర నిశ్చయాన్ని నీలోనికి తీసుకుని వస్తుంది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అనే దానిలో ఎంతో ఉజ్జీవం ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంతవరకు దేవుని సంపూర్ణత చూడకుండా, ఆశీర్వాదాలు రాకుండా అడ్డుబండ్లుగా ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శరీర క్రియలను జయించి ఆత్మ బలాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డ, ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇక్కడికి వచ్చానంటే నేను ఏ ఆశతో వచ్చానో అది నాకు దేవుడు నాతో సూటిగా మాట్లాడినట్టు అయింది. దైవజనురాలుగా నాతో మాట్లాడాడు. నిజంగా ఆ తల్లిని నేను ఏ తల్లి కన్నాదో కానీ నిజంగా గొప్ప తల్లి. నిజంగా దేవుడు ప్రణాళికతో పుట్టింది ఆవిడ. నిజంగా ఆవిడ నోటంటే వచ్చే ప్రతి మాట కూడా ప్రతి హృదయం కదిలింది. నిజంగా ఇటువంటి ఉపవాస ప్రార్థన ఎన్నైనా జరగాలి, ఇంకెందరో రావాలి. నా పేరు జీ పద్మ. ఉపవాస ప్రార్థన అంటే ఒక పండగలాంటిది. మాకు ఎంతో భారంతో ఎంతో విచారంతో వచ్చాము. పాస్టమ్మ గారి వాక్యం ద్వారా మాకు ఎంతో ఆదరణ కలిగింది. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారిలో దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? నువ్వు అనుకున్న ప్రతి మంచి కార్యాన్ని నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటావో నువ్వు చేసి తీరుతావు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండి తీరుతావు. నువ్వు దేనిలో ముందుకు వెళ్ళాలని ఆశపడతావో తప్పకుండా దానిలో ముందుకు దూసుకొని వెళ్తావు. ఇది నోటి మాటతో చెప్తే అర్థమయ్యేది కాదు. నీ అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా.